ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ కిడ్స్ స్పెషల్ అనమాట. సో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కావాలనిపించినప్పుడల్లా బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఈ అటుకుల మిక్చర్ అనేది ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఈవెన్ చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ తినొచ్చు కూడా. సో ఈవినింగ్కి చాలా బాగుంటుంది. టీ టైంలో కానీ అట్లా వాళ్ళకి పెట్టొచ్చు, ఈవెన్ మీది కూడా తినొచ్చు. సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు ఒక స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను, పెద్ద డేక్ష అయితే తీసుకున్నాను. సో ఎక్కువ క్వాంటిటీ మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అటుకులు అనేవి ఇప్పుడు ఒక పెద్ద డేక్ష మనం హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. సో 1 kg అటుకులు అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఒక 2 cups ఆయిల్ అనమాట. ఇప్పుడు మీరు చూడవచ్చు స్క్రీన్ పైన. సో 2 cups ఆయిల్. సో ఆయిల్ కొంచెం మనం వేడైతే చేసుకోవాలి. ఈలోపు మనం వేరే ఐటమ్స్ అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము, అంటే రెడీ చేసుకుందాము. సో ఇప్పుడు ఆవాలు అయితే వేసుకుందాము. ఒక 1.5 to 2 స్పూన్స్ వరకు ఆవాలు వేసుకుందాము. జీలకర్ర సేమ్ 1.5 to 2 స్పూన్స్ వరకు. సో పల్లీలు గుప్పెడు. సో ఒక 3 గుప్పెడ్ల వరకు పల్లీలు అయితే వేసుకున్నాం. కొంచెం ఎక్కువనే ఉండే విధంగా చూసుకోవాలి పల్లీలు. సో పల్లీలు మాడిపోకుండా బాగా కలుపుతున్నాము మధ్య మధ్యలో, ఎందుకంటే పల్లీలు అనేవి మాడిపోతే మళ్ళీ టేస్ట్ అంతా కూడా దెబ్బతింటుంది. సో కొంచెం ఇక్కడే ఉండి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. కాకపోతే బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మళ్ళీ మాడిపోతుంది. సో పల్లీలు లైట్ బ్రౌన్ అవుతున్నప్పుడే పుట్నాల పప్పు వేస్తున్నాను, ఒక గుప్పెడు వరకు. సో పల్లీలు పుట్నాల పప్పు ఎక్కువ ఉంటేనే మనకు అది రుచి అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మిక్చర్ తినేటప్పుడు పిల్లలకు కానీ కొంతమందికి ఇవి బాగా ఇష్టం ఉంటాయి, కొంతమంది పల్లీలు ఎక్కువ తినడం ప్రిఫర్ చేస్తారు, ఇంకొంతమంది పుట్నాల పప్పు. సో రెండు కూడా మనకి హెల్త్కి చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది అనమాట. ఈవెన్ పుట్నాల పప్పే కావచ్చు, లేకపోతే పల్లీలే కావచ్చు. సో బాగా కలుపుకున్నాము. కొంచెం పల్లీలు పచ్చివాసన పోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు పుట్నాల పప్పు అనేది వేయాలి. సో కరివేపాకు 2 రెబ్బలు, దాంతోపాటే పచ్చిమిరపకాయలు కూడా ఒక 6-7 వరకు పచ్చిమిరపకాయలు, 2-3 రెబ్బల కరివేపాకు. మంచి చిటపటలు ఆడుతుంది, బాగా కలుపుకున్నాము. సో లో ఫ్లేమ్లో ఉంచండి, మళ్ళీ చిట్టుతుంది. ఎల్లిపాయలు ఒక 4-5 రెబ్బల ఎల్లిపాయలు అనమాట. మంచిగా చిదుముకోవాలి, వీలైతే దంచుకోవాలి, అంటే కచ్చాపచ్చాగా దంచుకున్నా సరిపోతుంది. ఒక్కసారి బాగా కలుపుకోవాలి. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై కావాలి ఎల్లిపాయలు కూడా. సో ఆల్మోస్ట్ మనకు అయిపోయినట్టే చూడొచ్చు. కొంచెం పుట్నాలు అనేటివి ఫ్రై కావాలి, జస్ట్ 1 నిమిషం లేదా 2 నిమిషాలు. లో ఫ్లేమ్లో ఉండి చేస్తున్నాను, లేకపోతే మళ్ళీ హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది మనకు తెలియకుండానే. అందుకనే లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే అక్కడనే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేస్తున్నాను. సో స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి మనం. ఈ విధంగా వేసుకుంటే మంచిగా మనకి ఏది కూడా అంటే ఎక్కువ మాడిపోకుండా ఈక్వల్గా కూడా ఫ్రై అవుతాయి. సో పుట్నాల పప్పు ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ లోపు మనం కొత్తిమీర అయితే వేసుకున్నాము. సో కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుతున్నాను. సో కొత్తిమీర వేసుకుని ఒక్కసారి మనం కలుపుకున్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనం ఉప్పు పసుపు అయితే వేసుకున్నాము. సో 1 స్పూన్ వరకు పసుపు అనమాట, 1 నుంచి 1.5 స్పూన్ వరకు పసుపు. సో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, ఈ 2 వేసుకొని ఇంకొకసారి మనం బాగా కలుపుకుంటూ ఆల్మోస్ట్ మన అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది.
జస్ట్ ఇప్పుడు పొడులు రెండు వేసుకున్నాం కదా, ఆయిల్లో కొంచెం అవి కలిసే విధంగా జస్ట్ ఒక్క నిమిషం లేదా ఒక 30-40 సెకండ్స్ పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు అటుకులు అనమాట, సన్న అటుకులు మీరు చూడొచ్చు. సో ఇవే తీసుకోవాలన్నమాట అటుకుల మిక్చర్ కోసము. సో టేస్ట్ అయితే అంటే బాగుంటాయి అనమాట ఈ అటుకులు కనుక మనం తీసుకున్నట్టయితే. సో కంప్లీట్గా ఒక 1 kg వరకు అనమాట అటుకులు. సో బయట మీకు ప్యాకెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కంప్లీట్గా ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాము. సో 1 kg వరకు ఉంటుంది అనమాట ప్యాకెట్ అనేది. సో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. మళ్ళీ మనకి మొత్తం ఒకసారి వేస్తే లాస్ట్లో కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో కొంచెం ఇట్లా జాలి తీసుకోండి, కిందే మన డస్ట్ ఉన్నా అని కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా జాలి పోవాలన్నమాట. సో చూడొచ్చు మీరు. సో ఏమైనా డస్ట్ ఉన్నా అని లేకపోతే దీనిదే ఇట్లా పొడి పౌడర్ లాగా అవుతుంది కదా, అదంతా కూడా కిందికి వచ్చేస్తుంది. సో వైట్ ఎక్కడ కూడా కనిపించకుండా కంప్లీట్గా ఇదంతా కూడా కలిసే విధంగా, ఒకవేళ కలపడానికి మన ఇబ్బంది అవుతుందా వెడల్పు దాంట్లో ఏమన్నా బేసన్ లాంటిది కూడా తీసుకొని దాంట్లో కూడా మీరు కలుపుకోవచ్చు. సో లాస్ట్లో కొంచెం అయితే చెక్క తీసుకోవాలి, చెక్క తీసుకొని ఇంకొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇంకా అయిపోయినట్టే. సో స్టవ్ అనేది ఖచ్చితంగా అంటే లో ఫ్లేమ్లో నుంచే మేము కలుపుతున్నాము, ఎందుకంటే ఆ ఆయిల్ అదంతా కూడా అటుకులకి బాగా పట్టుకోవాలి కాబట్టి. ఒక్కసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే మన టేస్టీ అండ్ వేడివేడిగా హెల్దీ అటుకుల స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా చాలా సూపర్. సో మన అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. సో మీకు చూడొచ్చు. సో కంప్లీట్గా కలుపుకున్నాము. ఇంకొక 1-2 మినిట్స్ అట్లనే మనం స్టవ్ పైన ఉంచితే సెట్ అయిపోతుంది అనమాట. సో కంప్లీట్గా అదంతా కూడా మిక్సప్ అయిపోతుంది. సో చూడొచ్చు మీరు ఎంత కలర్ఫుల్గా ఉందో. పల్లీలు కానీ పుట్నాల పప్పు కానీ ఈవెన్ కరివేపాకు అవన్నీ కూడా మన హెల్త్కి ఎంతో ఇంపార్టెంట్ అనమాట, ఎస్పెషల్లీ పల్లీలు. పల్లెలో ముఖ్యంగా మనకి విటమిన్ B7 ఉంటుందన్నమాట. నద డిసార్డర్కి ఏదైతే ఉంటుందో సో నదాలకు సంబంధించింది చాలా చాలా ఇంపార్టెంట్, హెల్దీ కూడా అనమాట ఈ విటమిన్ B7 అనేది. సో మనకి పల్లెలలో పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సో అదంతా కూడా చెప్పుకుంటూ పోతే టైం అయితే సరిపోదు. సో మెయిన్ మాత్రమే B7 ఆ విటమిన్ గురించి మాత్రమే చెప్తున్నాను. అది పల్లెలలో చాలా పుష్కలంగా ఉంటుంది. సో హెల్త్ కూడా ఎంతో ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి మనం స్టవ్ పైన అటుకులు వేసుకున్న తర్వాత కలుపుకున్నట్టయితే ఇంకొంచెం క్రిస్పీనెస్గా వస్తుందన్నమాట. కంప్లీట్గా మిక్సప్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోంచి మనం కలుపుకున్నట్టయితే అంతా కూడా మంచి క్రిస్పీ ఫ్లేవర్ అంటే క్రిస్పీ అదంతా కూడా వస్తుందన్నమాట మనకి అటుకులకైతే. సో పిల్లలకైతే చాలా చాలా హెల్త్కి మంచిది, ఈవెన్ పుట్నాల పప్పు కూడా. సో రెగ్యులర్గా తినడానికి అట్లా పాసిబుల్ ఉండదు కాబట్టి ఈ విధంగా మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనే బదులు. సో బయట పెట్టే అమౌంట్ అయితే మనం కొంచెం ఓపికగా, ఎక్కువ ఓపిక కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. 10-15 మినిట్స్ లోపే రెడీ అయిపోతుంది అటుకుల మిక్చర్ అనేవి. సో ఆల్రెడీ మన ఛానల్లో జొన్న అటుకులు రెసిపీ కూడా అవైలబుల్గా ఉంది. సో ఆ వీడియో కూడా ఒక్కసారి చెక్ చేయండి. సో రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.